అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 11 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురు వచ్చి శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణతో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దు పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య చేస్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఎటువంటి సమస్యలున్నా విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు మీతో బాగా బంధం కలుపుకొని ఆ వ్యక్తులు మీ నుండి దూరం అయ్యేటువంటి రోజుగా అనేటువంటి విషయాన్ని అయితే క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరగా చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఇటువంటివన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి. అలాగే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి హైప్ చేసి ఇచ్చారంటే మాత్రం సపోర్ట్ ఇవ్వండి. ఇక వీరి యొక్క మనస్తత్వ విషయానికి వస్తే కనుక చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మనసు. అంటే మీ యొక్క మైండ్ సెట్ని కానీ మీ యొక్క మొండి పట్టుదల ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులకి ఏంటంటే మీరు నచ్చకపోవచ్చు. అంటే కొంతమందికి మీ బిహేవియర్ కానీ మీ మాట తీరు కానీ ఇటువంటివన్నీ కూడా నచ్చకపోవచ్చు. అయితే మీరు చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది ఎదుటి వ్యక్తులు ఏంటంటే పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పేసి మాట్లాడలేదని మిమ్మల్ని పదే పదే నలుగురిలో అవమానపరచాలని చెప్పి మిమ్మల్ని ఏదో విధంగా నలుగురిలో కూడా చిన్న చూపు చూడడం ఇటువంటి ఎక్కువగా చూసేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఎప్పుడు కూడా కాపు కాసుకొని ఉన్నారు. అంటే మీకు బాగా దగ్గర అవుతున్నట్లుగా వారు నటించడము, అలాగే మీ వెనకాల వారు గోతులు తవ్వడము ఇటువంటివి కూడా చేస్తూ ఉన్నారన్నమాట. కానీ మీతో మాత్రం రిలేషన్షిప్ను మాత్రం అద్భుతంగా పైకి మాత్రం నటిస్తూ వస్తున్నారు. అంటే మీరు ఏం చేసినా కూడా ఆహా ఓహా అని చెప్పేసి మీ ముందు మాట్లాడుతున్నారు. కానీ మీ వెనక మాత్రం మీకు తెలియకుండా గోతులు తవ్వుతూ ఉన్నారు. అయితే మీరు ఎక్కడా కూడా మీ యొక్క క్యారెక్టర్ని అంటే మీ మాట తీరును కానీ మీరు చేసినటువంటి పనిని కానీ ఎక్కడా కూడా అంటే ఎవరి దగ్గర కూడా తలవంచరనమాట. మీ కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారండి. ఏ పనిలోనైనా కానీ చాలా చక్కని నైపుణ్యాన్ని చూపిస్తారు. అలాగే ఎంత కష్టమైనటువంటి పని అయినా కానీ అది తప్పకుండా మీరైతే సాయశక్తులా మీ వంతుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మీరు ఎంత వారికైనా కానీ అంటే మీకంటే కూడా ఎంత పెద్దవాళ్ళైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని నిలదీయటంలో మీరు ముందుంటారనమాట. అయితే రేపటి రోజు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంలో మీకు ఉన్నటువంటి మొండి పట్టుదల వలన మీకు బాగా దగ్గరైనటువంటి కొన్ని బంధాలను మీరు దూరం చేసుకునే వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన రేపటిలో చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. ఇక అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారం రేపటిలో మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందామండి. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటిలో మీకు మంచి గుర్తింపునైతే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా రేపటిలో మీరు దక్కించుకోబోతున్నారు. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క పనితీరు గొప్ప ప్రశంసలకి గురవుతారు. మీరు పనిచేసిన వాటి రంగంలో మీరు అంకిత భావంతో రేపటి మీరు పని చేయబోతడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తారు. అలాగే మీకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఇక ఇప్పుడు ఈ రాశుల గురించి మరికొన్ని విషయాల గురించి అయితే మనం తెలుసుకుందాం. వీరిని నమ్ముకున్న వారిని అంటే స్నేహితులు కూడా బాగా ఆదుకుంటారు. పట్టుదల కూడా వీరికి బాగా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి అనేది కూడా చాలా ఎక్కువగా అయితే రేపటి వీరికి కనిపిస్తుంది. అయితే వీరికి కొన్ని సవాళ్ళు అలాగే కొన్ని అవకాశాలు కూడా రేపటిలో కనిపించబోతున్నాయి. కష్టపడి పనిచేస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఈ రేపటిలో మీకు తప్పకుండా చూస్తారని చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వల్ల రేపటిలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఉంటాయి మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు కొంచెం దూరంగా తప్పకుండా ఉండే తీరాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా
ఏంటంటే మీకు కొన్ని బంధాలు దూరమైనటువంటి ప్రమాదం అనేది రేపటి రోజున చాలా అంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో మీకున్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయేటువంటి సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇందుకు రేపటి రోజున మీకు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు చేయకునే పనులు ఏ దేవత ఆరాధన చేసుకోవడం వలన రేపటి రోజున మీకు బాగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. మరి ఈ రాశివారి ఆరోగ్యం పట్ల కూడా రేపటి రోజున తప్పకుండా శ్రద్ధ అయితే వహించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతిని తప్పకుండా తీసుకోవాలి. రోజువారి పనులను ఎన్ని ఊపడా కూడా మన శరీరానికి అయితే తప్పకుండా విశ్రాంతి అనేది ఇచ్చే తీరాలి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్య మధ్యలో కొంచెం విశ్రాంతి అనేది తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. ముందే మనసును కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ మనసుకు మంచి సమయము ఇవ్వండి. అయితే మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో నిద్ర అయితే నిద్ర, మీరు కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడము, లేదంటే కాసేపు సరదాగా ఎవరితో స్నేహితులతో మాట్లాడని చెప్పి అనిపిస్తే వారితో మాట్లాడము, కుటుంబ సభ్యులతో మాట్లాడము, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీ మనసు అనేది మరలా తిరిగి మానసికంగా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ పని పట్ల కూడా మీరు చాలా బాగా శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు వ్యాయామం చేయండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా అటువంటి ఆలోచనలు చేస్తే ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు వస్తే మీరు ఎక్కువగా మీ పనిలో కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. ఇక భగవంతుడి వైపు మీ మనసు అనేది మళ్లించారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా రేపటి మీకు మెరుగైనటువంటి ఫలితాలు అయితే రేపటి మీరు తప్పకుండా చూస్తారు. కొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే మీ కెరీర్లో మంచి పురోగతి కూడా రేపటి మీరు సాధించబోతున్నారు. అంటే కొత్త అవకాశాలు అనేవి రేపటి మిమ్మల్ని పలకరించబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి డేలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదు అని చెప్పేసి ఈ రాశివారు ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి పనుల్లో మీరు రేపటి రోజు తిరిగి మరలా అంటే మీరు అందులో పురోగతిని చూస్తారనమాట. అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో ఒక సక్సెస్ అనేది రేపటి రోజు మీ యొక్క మార్పు అనేది మీకు కనిపిస్తుంది. అలాగే మీరు బాగా స్వేచ్ఛను కోరుకుంటుంటారు. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను అంటే మీరు చాలా చక్కగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా మీరు కుటుంబానికి కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదంటే బంధువర్గం ఇలా ఇరుగు పొరుగు ఇలా వారందరితో కూడా మంచి సంబంధాలు అయితే మెయింటెనెన్స్ చేస్తారు. ఎక్కడ ఎవరిని విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా మంచి ప్రేమానురాగాలను కనబరుస్తూ ఉంటారన్నమాట. అలాగే అందరిని కూడా కాపాడుకుంటూ అందరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పనులు బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రేమను చూపిస్తూ ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారండి. అంతేకాకుండా రేపటిలో ప్రేమికుల పరంగా గమనిస్తే ఈ రాశి వారికి ప్రేమ సంబంధం ఉన్నటువంటి వారికి రేపటిలో కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాలు తప్పుడు అడుగులు వేయకుండా జాగ్రత్తలు వహించండి. కొంచెం మంచి సమయం కోపం అనేది తప్పకుండా వెయిట్ చేయండి. ఇక మీ ప్రేమ సంబంధించిన వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారు తలదించుకున్నటువంటి సందర్భాలను అయితే మాత్రం అస్సలు వారికి ఏదైనా కానీ తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలను అయితే మీరు మానుకోండి. చేసి మరలా మీరే వారిని బాధ పెట్టిన వారు అవుతారు. కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో జరుగుతాయి. అంతేకాకుండా రేపటి రోజున మీ బంధానికి సంబంధించినటువంటి అంటే ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారితో కొంచెం విభేదాలు అనేవి తలెత్తబోతున్నాయి. అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల మధ్య, సభ్యుల మధ్య నుండి కొంచెం రెస్పాన్స్ అనేది కూడా రేపటి మీకు ఆశించిన ఫలితంగా రాకపోవచ్చు, అంతగా రాదు. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం మీకు దూరమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒకరిని ఒకరు గొడవ చేసుకోవడము, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడము ఇటువంటివి జరుగుతాయి. దానివల్ల తెగలింపులు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి. అలాగే రేపటిలో మీకు మిత్రులు కానీ సహచరులు కానీ ఏదైనా కానీ ఒక సలహా కానీ ఇస్తే రేపటిలో మీరు పనిచే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించిన ఏ కార్యక్రమాలనైనా కానీ ఇలా చేస్తే బాగుంటుందిరా, ఇలా చెయ్యని చెప్పి ఎవరైనా ఒకరు సలహాలు ఇస్తే కనుక అవి మీకు తప్పకుండా రేపటిన సలహాలు అనేవి పాటించండి. మీరు పక్కన పెట్టకండి, వాటిని అమలు పరచడం ద్వారా మీకు చాలా మంచి అనుకూలమైన ప్రయోజనాలు అయితే విజయం సాధించే విధంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా చెప్పాలంటే కనుక రేపటి ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యారంగం, మానవత రంగం అనే అలాగే కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా రేపటి మీరు బాగా అద్భుతంగా అనుకూలంగా కలిసి వస్తాయి. వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడే స్టార్ట్ చేయని చెప్పి ఏదైనా కొత్తగా అనుకునే వారికి కూడా బాగా కెరీర్ పరంగా మనం చెప్పినటువంటి ఇప్పుడు అన్ని రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది. ఇక రేపటిలో నా ప్రధానమైన అంశాలు ఏమిటంటే చక్కగా కష్టపడి మీరు కనుక పనిచేస్తారండి. నిజాయితీ పరులు కాబట్టి మీరు ఎక్కడా కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఏదైనా అబద్ధాలు ఆడినా మోసం చేసినా
ఆ యొక్క డబ్బును కానీ మీరు అసలు ముట్టుకోరు. ఇటువంటి అలవాట్లు మిమ్మల్ని మంచితనంగా నిలబెడతాయి. అయితే మీ కష్టాన్ని ఇతరులు ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నాలు వ్యర్థమవుతాయి. మిమ్మల్ని గొడవ పెట్టాలని చెప్పి చూసిన వారికి భగవంతుడు పడగొడతాడు. ఇక రేపటి శత్రునాశనం కల్లారా చూస్తారు. మీ యొక్క శత్రువులు భగవంతుడు తప్పకుండా ఏదో ఒక విధంగా వారికి బుద్ధి చెప్పే విధంగా మీ దరిదాపులు కూడా వాళ్ళు రాకుండా చేస్తాడు. మీ కాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చి క్షమాపణలు కూడా వేడుకునేలాగా చేస్తాడు. అయితే మీకు మానసికంగా ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చిన విషయాల్లో రేపటి ఉద్యోగం, వ్యాపారంగా అన్ని రంగాల వారికి కూడా సానుకూలమైన ప్రయత్నాలు అయితే సానుకూలమైన వ్యవహారాలు కనిపిస్తున్నాయి. మీరు ఆశించినటువంటి ఫలితాలు కూడా రేపటి మీకు ఖచ్చితంగా ఆశించిన ఫలితాలు లేక నిరాశలో ఉన్నటువంటి వారికి రేపటి ఈ రాశి వారికి ఆశించినటువంటి 1% అనేది మీకు మార్పు తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి రేపటి మీరు తప్పకుండా వినాయకుడి యొక్క ఆరాధన చేయండి. ఏ పనులను ఆటంకులు ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఖచ్చితంగా కూడా వినాయకుడి ద్వారా ఆరాధన మీ కండకాలం మేలు చేస్తుందండి. మరి తెలుసుకున్నాకండి రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.